ఒకవైపు భక్తి, మరోవైపు రక్తి. ఇటువైపు చూస్తేనేమో మనకి కొత్త మార్కెట్ నుండి బళ్ళమెట్ట పోవు దారిలో కూడా పార్వతమ్మ గుడిలో మహిళలు అదేవిధంగా స్వాములందరూ కూడా ప్రత్యేక పూజలు చేసుకుని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటే, మరోవైపు రక్తి కోసం కొంతమంది విటులు ఆ V2 స్పా సెలూన్ సెంటర్కు వచ్చి అక్కడ వాళ్ళు రక్తి కోసం కూడా లేడీస్తో మసాజులు చేసుకున్నటువంటి సందర్భాలు అయితే నిన్న ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఆ గుడి పక్కనే కూడా V2 స్పా సెలూన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెలూన్ మీద కూడా నిన్న 1 టౌన్ CA నాగరాజ్ ఆధ్వర్యంలో కూడా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించడం జరిగింది. అక్కడ పోలీసులకు ఉస్తుపోయేటువంటి వ్యవహారం బయటపడిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక విటుడికి లేడీ మసాజ్ చేయడంతో కూడా పోలీసులను చూసి ఆ లేడీ చాకచక్యంగా కూడా పారిపోయినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. అక్కడ గంజాయి ప్యాకెట్లు కూడా పోలీసులకు దొరకడంతో పాటు కేసులను కండోమ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దొరకటంతో కేసు నమోదు చేసినటువంటి సందర్భాలు అయితే మనం నిన్న చూసాం. పక్కా సమాచారంతో తాము దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా 1 టౌన్ CA నాగరాజు తెలియజేయడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు అయితే అక్కడ ఆ సెలూన్ నిర్వాహకుల మీద అయితే భారీగా కూడా గొడవకు దిగటం జరిగింది. అదేవిధంగా జనసంచారం ఎక్కువగా ఉండి ప్రాంతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు చేయటం కూడా మహిళలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కూడా పవిత్రంగా పార్వతమ్మ గుడి అంటేనే ఒంగోలు ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆ గుడికి పక్కనే దాదాపుగా 15 అడుగుల దూరంలోనే ఈ సెలూన్ సెంటర్ ఉండటం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. వాస్తవంగా మహిళలు అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు.